హే ఆల్, నేను మీ అనుష. వెల్కమ్ టు హెల్తీ వైస్ ప్యాను. ఈరోజు మనం పల్నాడు స్పెషల్ పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దోశల్లో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి చేయడానికి నేను 4 మీడియం సైజ్ టమాటోలు, 20 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటేనే పచ్చడి స్పైసీగా బాగుంటుంది. సో ముందుగా టమాటోల్ని శుభ్రంగా కడుక్కొని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మరీ సన్నగా చాప్ చేసుకోవసరం లేదు, మీడియం సైజ్ పీసెస్ చేసుకుంటే మనం వేయించుకోవడానికే కాబట్టి సరిపోతుంది. సో ఇలా కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం. టమాటా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా కొంచెం బ్రేక్ చేసుకొని వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. సో మీకు కారం బాగా తెలుస్తుంది ఇందులో. మీకు కారం తగ్గించుకోవాలనుకుంటే పచ్చిమిర్చి తగ్గించుకోండి, మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. సో మొత్తం ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అండి ఇది. సో 10 మినిట్స్లో ఇవన్నీ బాగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండండి మూత తీసి. ఇవన్నీ బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం చింతపండు అండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న రోల్లో పచ్చడి రెడీ చేసుకుందాం. కొంచెం పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని దంచుకుంటున్నానండి. నేను ఇక్కడ రోల్ యూస్ చేస్తున్నాను, మీకు రోల్ లేకపోతే మిక్సీలో కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ముందుగా పచ్చిమిర్చి వేసుకొని దంచుకుందాం. పచ్చిమిర్చి ఇలా బాగా దంచుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోండి. రోట్లో వేసుకుని నూరుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇలా కొన్ని పచ్చళ్ళకి రోట్లోనే నూరుకుంటాను. ఇదంతా కొంచెం మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు అలా దంచుకోండి. సో అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేను తాలింపు వేయకుండా ఇలానే తీసుకుంటాము. సో ఇది దోశల్లో కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్ట్ చెప్పక్కర్లేదండి, అంత అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందు ఉంటాను.